లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మార్చి 31న బ్యాంకులు పనిచేయాల్సిందే. రంజాన్ పండుగ కావడంతో వచ్చే సోమవారం చాలా రాష్ట్రాల్లో సెలవు రోజును ప్రకటించారు. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 విద్యా సంవత్సరం జూన్తో మొదలై ఏప్రిల్ లేదంటే మేతో ముగుస్తుంది. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొదలైన తర్వాత ఏడాది మార్చి 31తో ముగుస్తుంది. ఇలా పలు అంశాలకు వేర్వేరు తేదీలను ఏడాదిగా పరిగణించడం తెలిసిందే. మరో 3 రోజుల తర్వాత రానున్న మార్చి 31 గతేడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి రోజు. మరి ఈ రోజున అన్ని బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. రంజాన్ పండుగ కావడంతో వచ్చే సోమవారం చాలా రాష్ట్రాల్లో సెలవు రోజును ప్రకటించారు. అయినా సరే ప్రభుత్వ లావాదేవీలను సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా ఆ రోజున బ్యాంకులు పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న అంటే ఈసారి సోమవారం వచ్చింది. ప్రభుత్వ ఆదాయాలు ఇతర లెక్కల్ని వివరంగా పేర్కొనాల్సి ఉంటుంది. వీటి నమోదు తప్పనిసరి. దీంతో ప్రభుత్వ లావాదేవీలను నిర్వహించే అన్ని బ్యాంకులు మార్చి 31న సాధారణ పని గంటల్లో పనిచేయాలని బ్యాంకులు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో వార్షిక ఖాతా ముగింపు నేపథ్యంలో ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇదిలా ఉండగా బుధవారం దేశవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన గూగుల్ పే, ఫోన్ పే సేవల్లో అంతరాయంపై యునైటెడ్ పేమెంట్స్ యూపీఐ స్పందించింది. స్పష్టమైన కారణాలు చెప్పనప్పటికీ అరుదుగా తలెత్తే సాంకేతిక లోపాలతోనే ఇలా జరిగింది అని మాత్రం పేర్కొంది. డిజిటల్ పేమెంట్లకు బాగా అలవాటు పడిన ప్రజలకు మాత్రం బుధవారం సాయంత్రం మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిలించిందని చెప్పక తప్పదు.